హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీ హరిహర హిరణ్యగర్భ శ్రీ సత్యవతి అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం అన్నవరం కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా ఆ సత్యదేవుడు రత్నగిరిపై కొలువయ్యున్నాడు. నిత్యం వేలాది మంది భక్తులతో వ్రతాలతో ఆ కొండ పులికించిపోతుంది. కానీ ఇప్పుడు అదే రత్నగిరి కొండపై భక్తిభావం కంటే వివాదాల శబ్దాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. భక్తుల కష్టాల కంటే అధికారుల పబ్లిసిటీ స్టంట్లే హాట్ టాపిక్ గా మారాయి. అన్నవరం దేవస్థానం ఈవో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు తోటి ఉద్యోగులలో, స్థానికులలో, భక్తులలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు రత్నగిరిపై ఏం జరిగింది? దేవాదాయ శాఖ నిబంధనలు ఏం చెబుతున్నాయి? స్వామివారి సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళుతోంది? దీని వెనుక ఉన్న అసలు కథేంటి? కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో గత ఆదివారం ఒక వింత దృశ్యం కనిపించింది. సాధారణంగా ఆదివారం అంటే స్వామివారి వ్రతాలు, దర్శనాల కోసం భక్తులు పోటెత్తుతుంటారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉంటాయి. కానీ ఆ రోజు రత్నగిరి కొండపై భక్తుల రద్దీ కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల హడావిడే ఎక్కువగా కనిపించింది. అన్నవరం దేవస్థానం ఆలయ ఈవో ఏకంగా 180 మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, డిజిటల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు మరియు భక్తి ప్రచారకులతో ఒక భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన ఈ సోషల్ మీడియా సైన్యంతో ఈవో సుదీర్ఘంగా ముచ్చటించారు. భక్తి ప్రచారం పేరుతో జరిగిన ఈ సమావేశం ఇప్పుడు పలు అనుమానాలకు, ఆరోపణలకు దారితీస్తోంది. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న అతి పెద్ద ప్రశ్న ఒక్కటే. అసలు ఈ యూట్యూబ్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సమావేశం వెనుక ఉన్న అధికారిక ఉత్తర్వులు ఏవి? గౌరవనీయులైన దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకే ఈ సమావేశాన్ని నిర్వహించారా? లేక ఈవో గారు తన సొంత నిర్ణయాలతో వ్యక్తిగత సోషల్ మీడియా ఇమేజ్ కోసం, పబ్లిసిటీ స్టంట్ కోసం ఈ హడావిడి చేశారా? ఇటు తోటి ఉద్యోగుల్లో, అటు స్థానికుల్లో ఇదే పెద్ద ప్రశ్నగా మారింది. దేవుడి సేవ కంటే తన వ్యక్తిగత ప్రచారం కోసమే ఈవో గారు తాపత్రయపడుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువడుతున్నాయి. వివాదం ఇక్కడితో ఆగలేదు. ఈ సమావేశానికి హాజరైన 180 మంది ఇన్ఫ్లుయెన్సర్లకి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వెండి అంచు ఫోటో, ప్రత్యేక కండువా వేసి లడ్డూ ప్రసాదాలిచ్చి ఘనంగా సత్కరించారు. ఇక్కడే అసలు అనుమానాలు మొదలవుతున్నాయి. 180 మందికి పంపిణీ చేసిన ఈ ఫోటోలు, కండువాలు, ప్రసాదాలు, ఈ ఖర్చంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సొమ్ము సత్యదేవుని హుండీ ఆదాయం నుండి, దేవస్థానం ఖజానా నుండి తీశారా? లేక ఈ మీటింగ్ పెట్టిన అధికారులు తమ సొంత జీతం సొమ్ము నుండి ఖర్చు చేశారా? ఈ భారీ ఖర్చుకి ఏమైనా దేవాదాయ శాఖ కమిషనర్ గారి అనుమతి ఉందా? లేక సొంత మెహర్బానీ కోసం, భజనా బృందాన్ని పెంచుకోవడం కోసం స్వామివారి సొమ్మును తగలెట్టేశారా అంటూ భక్తులు మండిపడుతుంది. సొంత లబ్ధి కోసం స్వామివారి సొమ్మును వృధా చేయడం ఎంతవరకు సమంజసం అనే చర్చ కొండపైన, కింద ఉన్న గ్రామాల్లోనూ జోరుగా సాగుతోంది. ఇటీవల ఒక ప్రముఖ దినపత్రికలో లెక్కలేనన్ని కండువాలు అంటూ ఒక సంచలన కథనం కూడా వచ్చింది. వ్యక్తిగత మెప్పు కోసం వచ్చిపోయే ప్రతి ఒక్కరికి దేవుడి సొమ్ముతో కొన్న కండువాలను విచ్చలవిడిగా పంచేస్తున్నారని ఆ వార్త సారాంశం. ఈ కండువాల ఖర్చంతా ఎవరి ఖాతాలో పడుతుంది? లెక్క పత్రం లేకుండా దేవుడి ఖజానాని ఖాళీ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క భక్తులు, గ్రామస్తులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నా
వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నా సదరు అధికారి మాత్రం ఏమీ పట్టనట్టు ఫోటోలకు వీడియోలకు ఫోజులిస్తూ పబ్లిసిటీ పిచ్చిలో మునిగిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చూసారుగా, భక్తుల కానుకలతో తులతూగే అన్నివరం క్షేత్రంలో భక్తుల సౌకర్యం కంటే అధికారుల స్వయం ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఈ ఘటనతో వ్యక్తమవుతోంది. దేవుడి సొమ్ము భక్తుల సౌకర్యాల కోసం, ధర్మ ప్రచారం కోసం వాడాలి, కానీ ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తెచ్చి వ్యక్తిగత డబ్బా కొట్టించుకోవడానికి కాదనేది భక్తుల ఆవేదన. మరి ఈ ఆరోపణలపై, వివాదంపై అన్నవరం దేవస్థానం ఈవో గారి స్పందనేంటి? దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దీనిపై ఎలాంటి విచారణ జరపనున్నారు?